నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. కానాపూర్ పాలిటెక్నిక్ లో తడి బట్టల సవాల్ సెగలు పుట్టిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ వివాదం. కానాపూర్ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఇప్పటికైనా ప్రజలకు చెప్తున్నాము, మనకు మున్సిపాలిటీలో ఓట్లున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇదే తరుణం మనకు వచ్చింది. తడిబట్టలతో వచ్చి గుళ్ళే వస్తున్నాడు. దానికి సవాలు మేము విసిరినాము. మేము గ్రూప్ తో వచ్చినాము. మాకు నమ్మిక ఉంది. ఈ గుడే కాదు, ఏ గుడికైనా రెడీ ఉన్నాము. కానాపూర్ పిల్లల భవిష్యత్తు కోసం ఏ త్యాగానికైనా చేస్తాం. ఇప్పటికైనా స్కూళ్లు క్యాన్సల్ చేసి కానాపూర్ లో నిర్మించాలని కోరుతున్నాం. దానికి తగిన స్థలం ఉంది, చూపిస్తున్నాం. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా క్యాన్సల్ చేసి, లేదంటే మా గుడి వచ్చి చూడాలి. ఇప్పటికి కానాపూర్ మండలం 2 ఎకరాల భూమి ఎమ్మెల్యే గారు మందపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనే 25 ఎకరాల 32 గుంటల భూమి 3 ఎకరాల సర్వే నెంబర్ అందుబాటులో ఉన్నది. మీరు కట్టాలనుకుంటే ఇప్పుడు భూమి అడిగి ఉన్నాము. వచ్చి మీరు సవాల్ స్వీకరించి వచ్చాడు భూమి పూజ చేయాలని కోరుతున్నాం. ఇక అక్కడ భూమి లేదని చెప్పేసి మాట్లాడడం, అదే కాకుండా నేను జంగుబాయి మీద ఒట్టు పెడుతున్నా, లేకపోతే మా అమ్మ నాన్న మీద ఒట్టు పెడుతున్నా, నేను దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నా, నేను దేవుళ్ళ గుడిలో తడిబట్టలతోటి ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. జేఏసీ నాయకులు నిరూపించగలరా అక్కడ భూమి ఉన్నట్టు అని చెప్పేసి వారు మాట్లాడడం అనేది జరిగింది. అదే కాకుండా వాళ్ళు ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. ఈరోజు ఆ సవాల్ను జేఏసీ ఇంటిగ్రేటెడ్ సాధన జేఏసీ ఎమ్మెల్యే గారి సవాల్ను స్వీకరించేసి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మేము ముత్యాల పోషమ్మ గుడి వద్దకు వస్తున్నామని చెప్పేసి తడిబట్టలతోటి స్నానం చేయడానికి చెప్పడం జరిగింది. 4 మండలాలకు సంబంధించినటువంటి జేఏసీ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా తడిబట్టలతోటి స్నానం చేసి, లేదు మీరు మా ఎమ్మెల్యే, మీరు ఉందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, మీరే సవాల్ విసిరారు. మరి వాళ్ళ ఎన్నికల కోడ్ ఉందని తెలిసి కూడా మీరు సవాల్ విసిరారు. మరి మేము జేఏసీగా మేము రావడం మా తప్పు కాదు, అయినా వచ్చాము. ఇప్పటికి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా 79 ఎకరాల 20 గుంటలతో పాటుగా 110 ఎకరాల భూమి మొత్తం ఏదైతే సేకరణ జరిగిందో అందులో నుంచి మీరు భూమి లేదని మీరు అంటున్నారు. ఇవాళ ప్రత్యక్షంగా మీడియా సమక్షంలో ఇలా మీరు ఇచ్చిన సవాలు స్వీకరించాం. అదే విధంగా మీడియా సమక్షంలో అట్టి భూమి దగ్గరికి పోదాం. ఎక్కడైనా నిర్మాణాలు జరిగి ఉన్నాయా? 110 ఎకరాల భూమిలో నిర్మాణాలు జరిగింది కేవలం స్టేడియం ఒకటి, తర్వాత గిరిజన భవన్ ఒకటి, 2 BHK కాలనీ ఒకటి. ఈ 3 నిర్మాణాలు తప్ప 110 ఎకరాల్లో అదనంగా ఒక్క నిర్మాణం జరిగినట్టు మీరు నిరూపించినా మేము జేఏసీని రద్దు చేసుకుంటాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయం కూడా మేము మాట్లాడమని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇచ్చిన మాట తప్పారంటూ ఎమ్మెల్యే ఎడమబొచ్చుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థలం చూపిస్తే తడిబట్టలతో గుడికి వస్తా అన్న ఎమ్మెల్యే సవాల్ను జేఏసీ సభ్యులు స్వీకరించడమే కాదు, ఆయన చెప్పినట్లే చేసి చూపించి ఇప్పుడు ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేశారు. అసలు ఏం జరిగింది? కానాపూర్ నుంచి ఉట్నూర్కు స్కూల్ తరలింపు వెనుక ఉన్న అసలు రచ్చేంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే, కానాపూర్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తానని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వెడమబొజ్జు హామీ ఇచ్చారు. అయితే తీరా సమయం వచ్చేసరికి కానాపూర్ లో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదంటూ ఆ స్కూల్ ను ఊట్నూర్ ప్రాంతానికి తరలించారు. ఎమ్మెల్యే తీసుకున్న ఈ నిర్ణయం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో రంగంలోకి దిగిన స్థానిక నాయకులు, విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాటం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే వెడమబొజ్జు ఒక సంచలన శపథం చేశారు. కానాపూర్ మండలంలో స్కూల్ కట్టడానికి ప్రభుత్వం భూమి ఉందని ఎవరైనా చూపిస్తే నేను తడిబట్టలతో పోచమ్మ గుడికి వస్తాను అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే సవాల్ను జేఏసీ సభ్యులు సీరియస్ గా తీసుకున్నారు. కానాపూర్ మండల పరిధిలోని స్కూల్ కు సరిపడా ప్రభుత్వ భూమి ఉందని ఆధారాలతో సహా నిరూపించారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే చెప్పినట్టుగానే జేఏసీ సభ్యులే తడిబట్టలతో పోచమ్మ గుడికి వెళ్లి మొక్కులు చెల్లించి తమ నిరసనను వినూత్నంగా చాటారు. మేము భూమి చూపించాం, మరి ఇప్పుడు ఎమ్మెల్యే తన మాట మీద నిలబడతారా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు బంతి ఎమ్మెల్యే వెడమబొచ్చు కోర్టులో ఉంది. జేఏసీ సభ్యుల డిమాండ్ మేరకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని తిరిగి కానాపూర్ కు మారుస్తారా, లేక రాజకీయ యుద్ధం మరింత ముదురుతుందా అనేది వేచి చూడాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. జై హింద్.